వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటండి. ఈరోజు మన రెసిపీ పెసరపప్పుతో పాయసం చేస్తున్నానండి. పెసరపప్పు బియ్యం కలిసి అద్భుతమైన రీతిగా ఉంటుందండి టేస్ట్. పాయసం చేస్తున్నాను. ఈ పాయసానికి కావాల్సింది ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి. ఈ రెండు కలిపి నానబెట్టుకున్నాను. ఒక గంట నానబెట్టానండి. బియ్యము పెసరపప్పు కలిపి ఇలా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పుతో పాయసం ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంకా గిన్నెలో వేసేసుకుంటున్నానండి. అలాగే పెసరపప్పు కూడా దీనిలో వేసేసుకుందాం. ముందుగా ఈ రెండు కలిపి పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈ రెండు కలిపి వాటర్ వేసుకుని ఉడుకుతుంది సరిపడా. నానబెట్టిన కదా గంట తొందరగా ఉడికిపోతాయండి. ఈ స్టవ్ మీద పెట్టుకుంటాను. స్టవ్ ముట్టించి ఈ బియ్యము పెసరపప్పు కలిసి ఇవి ఉడికించుకుంటానండి. తర్వాత ఏం చేయాలో చూద్దాం. పెసరపప్పు బియ్యం కూడా మెత్తగా ఉడికిపోయింది. ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే చూసారా, మెత్తగా ఉడికిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద పాయసం చేయడానికి. అలాగే లీటర్ పాలు తీసుకున్నాను. మేగడతో ఉన్నాయి చూడండి చిక్కగా. నేను ప్యాకెట్ పాలు కాదు, మా ఇంట్లో బర్రె పాలే వాడతాను నేను. చిక్కటి పాలు లీటర్ పాలు తీసుకున్నాను. పాయసానికి చిక్కటి పాలు అయితేనే బాగుంటాయండి, టేస్ట్ బాగుంటుంది. కాచిన పాలేనండి. అందువల్ల షుగరు ఇదిగోనండి దాదాపు అరకిలో ఉంటుంది. ఎందుకంటే ఎక్కువే పడుతుంది షుగర్ దీనికి. ఒక హాఫ్ కేజీ షుగర్ దీనిలో వేసుకుంటున్నాను. ఇలా సరైన కొలతలతో నేను చెప్పాను కదండి కొలతలు, ఆ కొలతల ప్రకారం ఇలా పాయసం చేసుకోండి. చాలా మంచిగా కుదురుతుంది. పండగలకైనా ఇంట్లో స్వీట్ తినాలన్నప్పుడు దేనికైనా సరే చాలా చాలా బాగుంటుంది. షుగర్ కరిగేటట్టు తిప్పుతుంది. షుగర్ ఏం వేరేగా పాకం పట్టిన అవసరం లేదండి. షుగర్ కరిగే వరకు పాలు, కాచిన పాలు కనుక కొంచెం మసలు తిరగబడితే సరిపోతుంది. షుగర్ కూడా కరిగిపోయింది. చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయి. చిక్కటి పాలతోనే ఇలా పాయసం చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పాలలో షుగర్ వేసాను కదా మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం దీనిలో ఉడకబెట్టుకున్న పెసరపప్పు రైస్ దీనిలో వేసేసాం. ఇలా వేసేసుకుని కలుపు. ఇట్లా పాయసం ఎంత పాలు కూడా దగ్గర పడి ఉడికిద్దో లేదో చూద్దాం. చూడండి పెసరపప్పు రైస్ కూడా మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు దీనిలో చిటికేడు ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసి వేసుకోండి. నేనైతే చిటికేడు ఫుడ్ కలర్ వేసాను దీనిలో. పాయసం చిక్కబడిపోయింది. ఇట్లా జోరుగా ఉంటేనే బాగుంటుంది పాయసం అనేది. ఇట్లా అయితేనే చాలా చాలా బాగుంటుందండి. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. దీనిలో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి.
దీనిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, కిస్మిస్, జీడిపప్పు. జీడిపప్పు కూడా నేతిలో వేసుకున్నాం కదా, అవి పని స్టవ్ బంద్. ఇప్పుడు ఇలా మనం చేసుకున్న ఈ పాయసంలో వేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంది ఈ పెసరపప్పు పాయసం. ఇలా చేసుకోండి, పండగలకైనా ప్రసాదాలకైనా ఇంట్లో ఫంక్షన్లకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగా బౌల్లోకి చూడండి ఎంతో టేస్టీ అయిన ఈ పెసరపప్పు బియ్యంతో పాయసం చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకోండి. ఈ పెసరపప్పు పాయసం వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ నొక్కండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.